దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానికానికి కూడా పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు శ్రమ చేయని వాళ్ళు, ఎండముఖం చూడని వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి. సామాన్య కుటుంబాల్లో గనక ఇలాంటి రోగాలు వస్తే వాటికి పోవడం తప్ప బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే క్యాన్సర్ లాంటిది వస్తే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా శవంతో వచ్చుడు తప్ప మనిషి బతికే పరిస్థితి లేదు. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే దాదాపు 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. లివర్ ఫెయిల్యూర్ అయినా అదే పరిస్థితి, హార్ట్ అటాక్స్ అయినా అదే పరిస్థితి. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజానికానికి ఏదో రూపంలో ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా వారి హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టింది. వారి హెల్త్ స్కీమ్ తో పాటుగా ఈ మధ్య కాలంలో 70 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక వాళ్ళకు కూడా మనం 7 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించాలన్నటువంటి స్కీమ్ కూడా ప్రవేశపెట్టింది. ఈ రోజు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు పెట్టి మందులు అందుబాటులో ఉండాలి, మందులు కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 15,000 వరకు పెట్టి మెల్లమెల్లగా అనేక రకాల అవరోధాలు ఉన్నప్పటికీ కూడా విష ప్రచారాలను దాటుకొని ఇవాళ 2,500 కోట్ల రూపాయలతో 15,000 మెడికల్ షాపులలో ప్రజానీకానికి ఒక టాబ్లెట్ కాస్ట్ బయట ₹1 ఉంటే దాన్ని 10 పైసలకు, 20 పైసలకు, 30 పైసలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిండు. ఇవాళ హైదరాబాద్లో గోపు రమణారెడ్డి గారు గత 7-8 సంవత్సరాలుగా, అంటే ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్లో 31వ షాపు ఓపెన్ అయింది. సంతోషం.